కర్మలు చేసినప్పుడు స్వర్గాది భోగాలు వస్తాయి, భూమి మీద సంపదలు వస్తాయి. కానీ క్షీణే పుణ్య మధ్యలోక విశంతి అని గీతలో చెప్పినట్టు పుణ్యం అనుభవించి ఆ పుణ్యకర్మ అయిపోయిన వెంటనే ఆ ఫలితం అయిపోతే మళ్ళా తల్లి గర్భంలో శిశువుగా జన్మించి మరి గర్భనరకం జన్మనరకం అనుభవించవలసి వచ్చింది. అందుకే కర్మలు చేస్తూ పాపకర్మలు ఎలాగా చెయ్యం. ఇక్కడికి వచ్చాక సాత్వికంలోకి వచ్చాక పుణ్యకర్మలు కూడా ఎట్లా చెయ్యాలి అంటే పుణ్యఫలం పరమాత్మకు అర్పిస్తే హృదయం శుద్ధి అవుతుంది. అంటే నీ హృదయం శుద్ధి అవ్వాలంటే కర్మఫల త్యాగం, కర్మ చెయ్యడం కాదు, కర్మలు త్యాగం చేయడం కాదు. అంటే చాలా మంది మాకెందుకు వచ్చింది అని కర్మలేమో అంటారు. సన్యాసం అంటే కర్మలు వదిలి కాషాయాలు కట్టుకోవడం అని చాలా మంది అనుకుంటున్నారు. కర్మలు వదలడం, కాషాయం కట్టుకోవడం కాదు సన్యాసం అంటే. గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది కర్మలని ఎప్పుడూ వదలొద్దు, కర్మ ఫలాన్ని వదలండి. కర్మలు వదిలితే సోమరితనం వస్తుంది. కర్మలు వదలొద్దు, పుణ్యకర్మలు చెయ్యండి. కానీ ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే అప్పుడు నువ్వు శుద్ధత్వంలోకి వస్తావు. నీ హృదయం శుద్ధత్వంలోకి వచ్చినప్పుడు హృదయ శుద్ధి ఉన్నవాడికే ఆత్మదర్శనం కలుగుతుంది. అంటే శుద్ధ స్వరూపాన్ని దర్శించాలి అనే జిజ్ఞాస ఏర్పడుతుందట. ఎందుకు పరమాత్మకి కర్మఫలాన్ని అర్పించాలి అంటే మనకు హృదయ శుద్ధి కోసం. ఆ శుద్ధత్వం రావాలి అంటే మనం ఫలితాన్ని అర్పించేయాలి. నేను శుద్ధిగా ఉండాలి అంటే ఏదో విషయంలో నేను చేస్తున్నాననే భావన మన హృదయంలో మొలకెత్తుతూ ఉంటుంది. ఆ భావన వచ్చిందా నువ్వు ఇంకా శుద్ధత్వంలో లేనట్టే. అది ఫలితం, ఆ పుణ్యకర్మ ఫలితం పరమాత్మకి అర్పించినప్పుడు మాత్రమే నీ హృదయం శుద్ధి జరుగుతుంది. ఆ శుద్ధ స్వరూపాన్ని దర్శించాలి అనే జిజ్ఞాస కలుగుతుంది. దర్శించవప్పుడే. దర్శించాలంటే మళ్ళా సాధనా జ్ఞానం ఉండాల్సిందే.